లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. జిల్లా నందిపేట మండలంలోని తల్వెద గ్రామానికి చెందిన పెద్ద ఆయనపై దాడి చేయించిన అమలాపురం సాయిరెడ్డితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రెస్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష దళిత సంఘాల నాయకులు వెంకటేష్, దాస్, సూర్య, శివాజీ, మురళి, మోగా ప్రభాకర్, మోతే, భూమన్నలు మాట్లాడుతూ భూమి విషయంలో మాదిక్ కులానికి చెందిన పెద్దన్న ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిన సాయిరెడ్డిపై ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. దళితులపై రోజుకు దాడులు జరుగుతున్న నిందితులకు తప్పించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారని, ఇప్పటికైనా నిందితులపై కేసు నమోదు చేసి వారు డిమాండ్ చేశారు. లేని ఎడల బాధితుల పక్షాన కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాయంతో ఇవన్నీ చేస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కనీసం విచారణ వేయలేదు. రాత్రికి మొరం పోసినా వాళ్ళ డబ్బులు కాలకుంటేసి ఇవన్నీ చేసినా కూడా పోలీసు వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్స్ చేసింది కానీ వాళ్ళ మీద కనీసం విచారణ చేయకుండా ఎత్తేయడంతో ఏం చేసినా ఏం కాదన్న ధైర్యంతో పెద్ద చేతకి తెచ్చుకపోయి ఒక మనిషిని తెచ్చుకపోయి కొట్టి 9 కుక్కలు వెన్నపూస ఉంటే కూడా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే గుర్తించారో వాళ్ళ మిగతా ఇద్దరు ఎవరున్నారో నలుగురు అరెస్ట్ చేసి మొత్తం 7 కోట్ల అయితే ముగ్గురు అరెస్ట్ చేయాలని మీరు చెప్తా ఉంటే మీరు సాక్ష్యాలు ఇవ్వండి, సాక్ష్యాలు ఇవ్వండి అంటున్నారు. సార్ రైతులకు తెలియదు, చేతుల సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలన్న విషయం పోలీసు వాళ్ళకి తెలియదు. అలాగే ప్రతి దగ్గర సాక్ష్యం తీసుకోవాలని తెలియదు. వాళ్ళకు పని చేసుకోవడం మాత్రం మీకు తెలుస్తుంది. అలాగే ఫోన్ ఆ రోజు గంటలు మాట్లాడే విషయం కూడా మాకు తెలిసింది. మీరు 100 సార్లు చెప్పినాం సార్, మీరు విచారణ చేయండి, కాల్ హిస్టరీ చెక్ చేయండి. ఎన్నో కేసుల పెద్ద కేసుల కాల్ హిస్టరీతో ఎన్నో కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. కావాలని తప్పించే ప్రయత్నంలో కాల్ హిస్టరీ కూడా చెక్ చేస్తలేదు. దయచేసి చెప్తా ఉన్నాము, మీరు వన్ సైడ్ ఒక్కరికి సపోర్ట్ ఏం కరెక్ట్ కాదు. ఇంత న్యాయంగా ఎవరికైతే అన్యాయం ఐఎంటీ తరఫున వీడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కులాలుగా మతాలుగా ఉన్నటువంటి దేశంగా ఉన్నదంటే అది దురదృష్టం అని చెప్పుకోవచ్చు. దాసాన్ని అన్నట్లు మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో ముందు పోతున్నప్పటికీ కులాల పేరు మీద ఇవాళ కులాల్లో ఉన్నటువంటి బలహీనుల మీద రాజ్యాన్ని చేతులు పెట్టుకొని లేదా ప్రజాప్రతినిధుల బలగాన్ని ఆర్థిక డబ్బుని పెట్టుకొని వాళ్ళ దళితులను హింసించటం, వాళ్ళ భూముల్ని అక్రమంగా గుంజుకోవడం, వాళ్ళపై అనేక రకాల దాడులు దుస్థితి ఇప్పటికి కూడా 75 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా భారతదేశంలో ఆ వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది. అంటే ఇంకా ప్రభుత్వాలు కానీ ఈ చట్టాలు కానీ మా దళితుల పట్ల ఏదో ఒక వివక్ష ఇచ్చి వారి పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతున్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైతే దళితుల మీద దాడులు జరుగుతున్నారో అనేక రూపాలుగా వాటి మీద అవగాహన కల్పించినా కానీ మనుషులు ఉన్నటువంటి ఇంకా భావజాలాన్ని తీసివేయలేకపోతున్నది. కాబట్టి ఆ భావజాలను తీసేసే విధంగా మనుషుల మధ్య ఉన్నటువంటి అంతర్యాలు ఆ భావజాలాన్ని తీసేసే విధంగా ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ ప్రయత్నం చేస్తే కొంచెం మేలు జరుగుతుంది. మేము కూడా మనుషులమే, అందరి దగ్గర మేము మనుషులమే కాబట్టి ఈ సమాజంలో మేము కూడా బతకవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదైతే మీరు చేయాలని మేము ఈ సభముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదు అనుకుంటే మేము దళితులందరూ వామపక్షాలతో కలిసి మేము చాలా దీన్ని తీవ్ర రూపం దాలుస్తామని తెలియజేస్తాం. నా పేరు మోగా ప్రభాకర్, నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్. ఏదైతే దళితుల మీద దాడులు ఇది జరుగుతున్నారో అది ఇప్పటి నుంచి కాదు. ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టంతో దళితులు అంటే అస్పృశ్యులు దూరంగా ఉండాలా, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండద్దు అనే ఒక భావజాలం వాళ్ళైతే ఏదైతే వాళ్ళ మనసులలో దొరికించారో ఆ భావజాలం ఇంకా బోధలేదు. కాబట్టి ఇంకా మాపై అడుగు జరుగుతున్నాయి. మేము బతకాలంటే ప్రయత్నం చేయాలా, లేకపోతే దానివల్ల ఇంకా అనేక రకాల గ్రామాల మీద ఆ ప్రభావం పడి ఈ
వీళ్ళందరూ కూడా ఒకటే మాట, ఇప్పటి ఘటనకు బాధ్యత వారిని చర్య తీసుకొని వెంటనే సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మరోసారి సిపిఎంఎల్ ఉండగా ఈ అధికారాన్ని ప్రభుత్వాన్ని కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ దళిత వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఆ ఆందోళనతో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భాలు కూడా మన ఆరుగురు ప్రాంతంలో మనం చూసినాం. అందుకోసమే సిపిఎంఎల్ డెమోక్రసీ ఏమంటుంది, మాలోని బతికద్దు మాదిగా బతికద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకురద్దు, మాలోని బతికద్దు మాదిగా బతికద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకురద్దు, కత్తిలాను మెరవరన్నా ఓరన్న దొరలకు ఎదురు తిరిగారన్నా మాయన్న. అంటే దొరలంటే ఎవరు? ఇవాళ గ్రామీణ ప్రాంతంలో దొరలంటే ఈ పెద్దందారులు ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి బీసీ సందర్భంగా మేము చూస్తూ ఉన్నాం. గతంలో మన ఆరుమూరు పట్టణం అనుకున్నటువంటి మామిడిపల్లి కూడా దళితుల మీద ఆ రోజు ఒక 10-15 సంవత్సరాల క్రితం జరిగింది. అయినా వాటన్నిటి కూడా ఎదుర్కొని నిలబడ్డాం. ఏ గ్రామంలో సమస్యలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి దళితులు కొద్దిగా ఆర్థికంగా ఎదిగినా గొడవ లేకుండా అనేక రకాల కుటుంబం చేయడం కానీ, లేకుంటే దళితుల యొక్క భూముల దగ్గర అవతల అగ్రవర్ణాల భూములు ఉంటే అక్కడ ఏ విధంగా వేధించి ఒత్తిడి చేసి అక్కడి నుంచి లేపేయడం కోసం అనేక రకాల కుట్రలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అనేక చోట్ల ఆరుగురు ప్రాంతంలో దళితులకు బహిష్కరణ జరుగుతూ ఉంది. అట్లాగే దళితుల మీద కక్ష కట్టి గతంలో ప్రజాప్రతినిధులు కూడా తనకు వ్యతిరేకిస్తున్నాడు, భిన్నంగా ఉన్నాడని చెప్పి కక్ష కట్టి వేధించి హత్యలు చేసినటువంటి సందర్భాలు కూడా మన ఆరుగురు ప్రాంతంలో మనం చూసినాం. అందుకోసమే అదే మాదిరిగా ఇప్పుడు సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ సెక్రటరీ దాసుని ఒక దళితుడి భూమి రాజాయాలని కుట్ర చేసినటువంటి సాయిరెడ్డిని వెంటనే తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. పెద్దమ్మ యొక్క భార్య స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు పెద్దన పై దాడి చేయించినటువంటి మొదటి ముద్దాయి ఔలాపురం సాయిరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ పేరు చెప్పొద్దు అని చెప్పేసి మరి డిఎస్పీ గారు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే బాధితులు ఉన్నారో అక్రమంగా మరి కబ్జా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఎస్సీలైనా మన భారత రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది, అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థ పెద్దవాళ్ళకి ధనవంతులకి ఒక రకమైనటువంటి న్యాయం, ఇవాళ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైనటువంటి న్యాయంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. రాజకీయంగా అట్లాగే ఆర్థికంగా బలంగా ఉన్నారనేటువంటి దీంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లొక్కకుండా నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపి ఔలాపురం సాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే రకంగా కాలయాపన చేస్తే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. అవసరమైతే ఆ కుటుంబ బాధితులతోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంటేసి నిరాదీక్ష చేయించి వారు న్యాయం జరిగే వారికి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా దాదాపు ఆ పొలం తీసుకున్నప్పటి నుంచి రోడ్డు సమస్య అనేటువంటిది లేకుంటే సాయిరెడ్డి ఎప్పుడైతే పొలం కాబట్టి ఔలాపురం సాయిరెడ్డి వచ్చిన తర్వాత ఈ రోడ్డు సమస్య ప్రారంభమైంది. అక్రమంగా నా పొలంలో నుంచి దారి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాయిరెడ్డి పోలీసులకి కంప్లైంట్ చేసిన, మరి ఆ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం, అదే మాదిరిగా తన పొలంలో బోరు పంట పండించడానికి బోరు మొత్తం కూడా ఆ బోర్లో రాళ్ళు వేసి వైర్లు మొత్తం కూడా ధ్వంసం చేసి పైపులన్నీ కూడా కాలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ కాలబెట్టారని చెప్పేసి నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి మరి పెద్దన నందిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. 2023 సంవత్సరంలో వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రైవేట్గా హైకోర్టులో కేసు వేసి హైకోర్టు నుంచి
అప్పుడు మన పోలీస్ స్టేషన్కి దరఖాస్తు వస్తే ఆ ఒత్తిడికి పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. కానీ ఆ కేసులో కేవలం అక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా, విచారణ జరపకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసిన తర్వాత అదే ధైర్యంతో ఇక ఏమి కాదు, పోలీసులు మాకు అండగా ఉన్నారు, మేము ఏం చెప్పినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఈ రోడ్డు దారి సమస్య తీసుకురావడం జరిగింది. దారి సమస్యతో వినట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులని ప్రోత్సహించి ఆ రోజు ఏదైతే దాడి జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సాయిరెడ్డి తన భార్యని పొలంలో నుంచి తీసుకొని వెళ్తూ మార్గ మధ్యంలో ఆపి ఒక అరగంట సేపు ఫోన్లో మాట్లాడిన అరగంట తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేను ప్రేరేపించినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళు పెద్ద నన్ను పిలిచి మరి అకారణంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మరి పెద్దకి 6 పక్కటెముకలు, ఒక సైడు ఇంకో సైడు 3 పక్కటెముకలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరిగా వెన్నుపూసకు సంబంధించిన 2 చోట్ల వెన్నుపూస పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా జరిగిన తర్వాత మరి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకనంటే ఈ ఎక్స్రే ఒక్కలు ఎదిగి అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులు హుటాహుటిన మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి అక్కడ దాడికి పాల్పడినటువంటి 4 మాత్రమే